భారతదేశంతో స్నేహంగా ఉంటూనే వాణిజ్యం, ఐటీ ఉద్యోగులపై కండెర్ర చేస్తున్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వల్ల భారత్కి ఎంతో నష్టమని విశాఖ ఐటీ సర్చ్ వైస్ ప్రెసిడెంట్, ఎయిర్పోర్ట్ అథారిటీ అడ్వైజర్ నరేష్ అన్నారు. సుంకాలు పెంచడంతో అమెరికా, భారత్ మధ్య దూరం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐటీలోకి భారతీయ ఉద్యోగులను తీసుకోవద్దని హెచ్చరికలు జారీ చేశారని, ఇక విజిటర్స్, స్టూడెంట్స్, బిజినెస్ వీసాలపై ఆంక్షలు విధిస్తున్నారని, దీంతో భారత్కు ఎంతో నష్టం వాటిల్లుతుందంటున్న ఎయిర్పోర్ట్ అథారిటీ అడ్వైజర్ నరేష్తో మా కరెస్పాండెంట్ సతీష్ నాయుడు ఫేస్ టు ఫేస్. భారత్ మాకు మిత్ర దేశం అని అంటూనే విపరీతమైన సుంకాలను పెంచిన నేపథ్యంలో అమెరికా నుంచి ట్రంప్ మన ప్రకటన చేశారు. అది కూడా ఆగస్టు 1వ తారీఖు నుంచి ఇంప్లిమెంటేషన్ అవుతుందని అన్నట్టుగా చేస్తున్నారు. దీనిపైన అసలు ఎటువంటి భారం పడుతుంది అనేది మనతో పాటు నరేష్ గారు ఉన్నారు. ఆయన ఐటీ పార్క్ వైస్ ప్రెసిడెంట్, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అడ్వైజర్గా కూడా ఉన్నారు. సార్ నరేష్ గారు నమస్తే అండి. సార్ ఎటువంటి ఇక్కడి నుంచి మనకి సుంకాలు అయితే ఇవ్వడం జరుగుతుంది, అసలు దాని మీద మనకి భారత్కి ఎటువంటి ప్రాబ్లం పడుతుంది సార్? ఒకటండి, మన ఇండియా యుఎస్ ఇస్ బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ అండి. భారతదేశానికి అమెరికా ఒక అతిపెద్ద ట్రేడ్ పార్ట్నర్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్. అమెరికాకి మనకి $130 బిలియన్ అండి, $130 బిలియన్ ట్రేడ్ జరుగుతుందండి సంవత్సరానికి, ప్రతి సంవత్సరం. 1 బిలియన్ అంటే 8,600 కోట్లు అండి. $86 వేసుకుంటే $1 బిలియన్ అంటే 8,600 కోట్లు. 8,600 కోట్లు, అలాంటి 130 సార్లు 130 బిలియన్ ఇస్ ట్రేడ్. అందులో మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేది $90 బిలియన్ అండి. మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేది. అలాగే మనం అమెరికా నుంచి కూడా కొంటున్నాం, అది $40 బిలియన్. సో ట్రేడ్ అంటే మన దగ్గర కలిపి మన 90, అలా 30, 40, 90 కలిపి $130 బిలియన్. దానికి డెఫిసిట్ ఇప్పుడు $40 బిలియన్ దాకా ఉంది కదా. ట్రంప్ గారి కోపం ఏంటంటే, మీరు మా దేశానికి సరుకులు అమ్మేసి మా డబ్బులు పట్టుకుపోతున్నారు, $90 బిలియన్ మా దేశం నుంచి మీరు ఏమీ కొంటలేదు, ఓన్లీ $40 బిలియనే కొంటున్నారు అనేది ఆయన బాధ అండి. సో ఆయన ఏమంటారంటే, మీ దేశంలో టారిఫ్లని, ట్యాక్స్లని చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మన కార్ ఇంపోర్ట్ల మీద 100% డ్యూటీ ఉన్నాయి కదండి. ప్రపంచంలో అన్ని దేశాల కంటే మీరు ఎక్కువ ట్యాక్స్లు విధిస్తున్నారు. మీ దేశంలో సరుకు రానివ్వట్లేదు. మా మార్కెట్, మా ఎక్స్పోర్టర్స్ మీ దేశంలో అమ్మాలంటే మీరు చాలా ఎక్కువ ట్యాక్స్లు వేసేస్తున్నారు, అది పద్ధతి కాదు కదా. సో మీరు కూడా ట్యాక్స్లు తగ్గించాలి అని ఆయన వాదన. ఎందుకంటే మా వాళ్ళు మీకు $40 బిలియన్ అమ్ముతున్నారు, మీరు మాకు $90 బిలియన్ అమ్మేస్తున్నారు. మీరు అమెరికాని అడ్వాంటేజ్ తీసుకుని $90 బిలియన్ వర్త్ ఆఫ్ గూడ్స్ మీరు అమ్మేస్తున్నారు. ఇక్కడి నుంచి నేను అలా ఊరుకోను, మీరు ట్యాక్స్లు తగ్గించట్లేదు కాబట్టి మా మార్కెట్ అంటే అగ్రికల్చరు, డైరీ ప్రొడక్ట్స్ అమెరికాలో చాలా ఎక్కువ ఉన్నాయండి. అవి ఓపెన్ అప్ చేస్తే మన అగ్రికల్చర్ దెబ్బతింటుందని మోడీ గారు అట్లే డైరీ అండ్ అగ్రికల్చర్లో ఓపెన్ అప్ చేయని అంటున్నారు. దాని మీద సుంకాలు ఎక్కువ ఉన్నాయండి. వాళ్ళ ప్రోడక్ట్స్ ఇక్కడికి వచ్చి అమ్మలేరు, అవి కాంపిటేటివ్ కాదు, అంటే మన ఫార్మర్స్ దెబ్బతింటారని. అది ఆయన అర్థం చేసుకోకుండా ఇండియా మీద ఒక 25% టారిఫ్, అంటే మీరు ఏ సరుకు అమెరికా పంపించినా కూడా $100 సరుకు పంపితే ఒక 25% టారిఫ్ అమెరికన్ గవర్నమెంట్ పోర్ట్లో కడితే కానీ ఆ గూడ్స్ అమెరికాలోకి ఎంటర్ అవ్వండి. ప్లస్ పెనాల్టీ కూడా అన్నారు. పెనాల్టీ దేనికంటే, నువ్వు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నావు, రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది, మీరు ఇచ్చిన డబ్బులతోనే యుద్ధం చేసి అక్కడ జనాలు చచ్చిపోతున్నారు, మీరు అది అర్థం చేసుకోవట్లేదు. సో మీకు దాని మీద పెనాల్టీ, ఎంత పెనాల్టీ వేస్తానో నేను ఇంకా చెప్పలేదు, ఆలోచించుకుని చెప్తాను నేను. మీరు ఇమ్మీడియట్గా రష్యా నుంచి ఆయిల్ కొంటాం కానీ మానేసి రష్యాతో సత్సంబాలు తగ్గించుకుంటే నేను ఆ పెనాల్టీ కూడా అవసరమైతే దీన్ని తగ్గిస్తానని ఆయన వాదనండి. ఆయన మెయిన్ బాధ ఏంటంటే, బ్రిక్స్ కంట్రీస్ ఉన్నాయి కదండి, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, ఈ డీడాలరైజేషన్ అని చెప్పి అమెరికన్ గవర్నమెంట్ వాడి స్విఫ్ట్ సిస్టమ్ వాడకుండా, అమెరికన్ డాలర్ వాడకుండా మన లోకల్ కరెన్సీలో ట్రేడ్ పెంచేసుకుంటున్నాం. అమెరికా మీద డాలర్ డిపెండెన్స్ తగ్గించారు. అన్నీ కూడా డీడాలరైజేషన్ అని చెప్పి మన ఒక ట్రేడ్ అమెరికా మీద అందరూ డాలర్ మీద ట్రేడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ చైనాతో చేసేది చైనా కరెన్సీతో చేస్తున్నాం, రష్యా చేసేది రష్యా రూబుల్స్తో చేస్తాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ దాన్ని గోల్డ్ రిజర్వ్ కింద పెట్టుకుని, బంగారం ఇంతకుముందు అమెరికన్ డాలర్ కింద పెట్టుకుని, ఇప్పుడు మీ దగ్గర $100 గూడ్స్ కొంటే వాడు ఒకవేళ రష్యా నుంచి రూబుల్స్ ఒక $70 రూబుల్స్ కొంటే డిఫరెన్స్ ఏముందనుకోండి, ఆ డిఫరెన్స్ గోల్డ్లో సెటిల్ చేసేసుకుందాం కానీ ఈ డాలర్ పెట్టుకోవద్దని చెప్పి ఇది బ్రిక్స్ కంట్రీస్ లీడ్ చేసిన ఆయన కోపం. అది మెయిన్. అమెరికన్స్ ఎకానమీ దెబ్బతింటుందండి ఫ్యూచర్లో, చాలా దారుణంగా దెబ్బతింటుంది. ఈ బ్రిక్స్ కంట్రీస్లో అలాగే 70 కంట్రీలు జాయిన్ అయినాయండి డీడాలరైజేషన్లో. డాలర్ మీద డిపెండెన్సీ తగ్గించుకుని స్విఫ్ట్ సిస్టమ్ కాకుండా ఈ సిస్టంలో, ఫైనాన్షియల్ సిస్టంలో చేసి ట్రేడ్ చేద్దామని అందరూ డిసైడ్ అయ్యారు. మెయిన్ మై వరీస్, ఇప్పుడు ఆయన మన టెక్ ఇది టారిఫ్ అనేది ఓన్లీ గూడ్స్ మీద అండి, సర్వీసెస్ మీద ఇంపాక్ట్ పూర్వకు లేదు. సర్వీస్ అంటే ఐటీ ఎక్స్పోర్ట్స్ మీద. ఇప్పుడు ఆయన ఏమంటారంటే, గూగుల్కి, మైక్రోసాఫ్ట్కి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడండి. ఏమని, మీరు ఇండియన్స్ని హైర్ చేయొద్దు, మీరు అమెరికాలో కూడా హైర్ చేయొద్దు, ఇండియాలో కూడా హైర్ చేయొద్దు. ఫర్ గూగుల్ సెట్టింగ్ అప్ డేటా. అసలు అమెరికన్ కంపెనీస్ ఎక్కడ ఇండియన్స్ హైర్ చేయొద్దని చెప్పాడు ఆయన. చేయొద్దు అంటున్నాడు ఆయన. అమెరికాలో చేయొద్దు, బయట కూడా చేయొద్దు, అన్ని అమెరికాలో జాబ్స్ క్రియేట్ చేయండి. ఇక్కడ జాబ్స్ అక్కడ పట్టుకుపోతున్నారు కదా. అమెరికాలో మీరు $10,000 ఇచ్చి బదులు ఇండియాలో $1,000కి $2,000 చేంజ్ చేసుకుంటున్నారు. మీరు $7,000-8,000 ప్రాఫిట్ కోసం అమెరికా పట్టుకొట్టేస్తున్నారు మీరు
అసలు మీరు ఎందుకు హైర్ చేస్తున్నారు ఇండియాలో? అసలు ఇండియాలో హైర్ చేద్దాం, ఆ హైరింగ్ అంతా అమెరికాలో చేయండి, ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఇక్కడ చేయండి అంటున్నాడు నేను. దానికి ట్రిక్గా మన మోడీ గారు ఏం చెప్పారు, మా డేటా అంతా ఈ దేశంలో ఉండాలి, మీరు ఈ డేటా తీసి డబ్బులు సంపాదిస్తే కుదరదని చెప్పి పొల్ల పెడతాం వల్ల ఈ డేటా సెంటర్ అక్కడ పెట్టవలసి వచ్చింది. సో దానికి అమెరికన్స్ వచ్చి పనిచేయలేరు కదా, ఇండియన్సే పనిచేయాలి కదా. సో ఆయన మీకు అమెరికా ట్రంప్ గారి గురించి తెలియదు ఉంది, ఏదో రెచ్చిపోయి మాట్లాడతారు, కానీ ఇక్కడ డేటా సెంటర్లో వాళ్ళు వచ్చి అమెరికన్స్ వచ్చి పనిచేస్తారు. సో దే హ్యావ్ టు హైర్ బేస్డ్ ఆన్ నీడ్. బట్ దాని మీద కూడా నెక్స్ట్ ఆయన యాక్షన్ తీసుకుంటాడు, ఇండియన్స్ని హైర్ ఎక్కువ చేస్తే. సో స్లో డౌన్ అవుద్ది కొంచెం, సో మళ్ళీ డిస్కషన్స్ అన్నీ. బట్ ఓవరాల్గా డెఫినెట్లీ ఇంపాక్ట్ అయితే ఉంటుందండి. ట్రంప్ గారు ఆ స్టాండ్ తీసుకున్నప్పుడు ఇంపాక్ట్ ఉంటుంది. బట్ డేటా సెంటర్స్ మీద అది చేయకపోతే గూగుల్ బిజినెస్ చేయలేదు ఇండియాలో. సో ఇవన్నీ కూడా మీరు అడిగిన పాయింట్స్ సింపుల్గా ఆన్సర్ చేసి పాయింట్స్ కాదు. గూగుల్ హ్యాస్ టు సెటప్ ఏ డేటా సెంటర్. ట్రంప్ గారు మాట ఏంటి, ఇండియన్ హైర్ చేయకుండా వైజాగ్లో డేటా సెంటర్ పెట్టి అమెరికా నుంచి హైర్ చేస్తారా? ఇక్కడే హైర్ చేయాలి కదా, నువ్వు చేసేవని ట్యాక్స్ చేస్తాడు, ఇస్తే కట్టాలి అంతే తప్ప అలాగే ఇండియాలో బిజినెస్ చేయలేదు గూగుల్. సో అలాగా యూ అండర్స్టూడ్ మై పాయింట్ కదండి. సో దేర్ ఇస్ ఎ ట్రికీ ఇష్యూ. అలాగే ఓవరాల్గా అమెరికాలో అయితే ఆర్ పీపుల్ గోయింగ్ అండ్ వర్కింగ్ ఇన్ అమెరికా రోజులు తగ్గిపోయినాయని అనుకోవచ్చాను ప్రస్తుతానికి. చాలా స్పెషలైజ్డ్ పీపుల్ అయితే తప్ప అమెరికా వెళ్తాకే వారి యూనివర్సిటీలో అడ్మిట్ అవుతాకు కానీ, టూరిస్ట్ మీద వెళ్తాకు కానీ, బిజినెస్ మీద వెళ్తాకు కానీ అసలు ఏది ఆయనకి ఇంట్రెస్ట్ చూపించలేదు, ఇవ్వద్దని కూడా చెప్తున్నాడు వీసాస్. సో ఓవరాల్ ఇంపాక్ట్ ఫర్ యుఎస్ ఇస్ నెగిటివ్. కనుక చూసుకున్నట్లయితే మనకి అమెరికాతో కొన్ని సత్సంబంధాలు అయితే కొంచెం దూరం అవుతున్న పరిస్థితి అయితే నెలకొంటుంది. వీసాలు కూడాను మనకి విజిటర్ వీసా తీసుకోవాలని సన్నగానే 1 సంవత్సరం పట్టే ఒక పరిస్థితి కనిపిస్తుంది. అలాగే స్టూడెంట్స్ వీసాలు కానీ అసలు ఎలవ్ చేయట్లేదు, అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా కనిపించట్లేదు. ఏదైనప్పటికీ మనకి అమెరికాతో సత్సంబంధాలు కొంచెం దూరం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది అన్నట్లు కూడాను మనకు ఓ నరేష్ గారు చెప్తుంది జరుగుతుంది. కెమెరామెన్ శ్రీనివాసరావు, సతీష్ నాయుడు, ప్రవీణ్, విశాఖపట్నం.